హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శోభా మేడం విజయవాడ నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కర్మ శిక్ష కాదు శిక్షణ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చేద్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అమ్మ స్వర్ణమాల పత్రికి శతకోటి వందనాలు. మరి ఈ అవకాశం నాకు కల్పించిన మరియు ఛానల్ వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈ జూమ్ లో ఉన్న ఆత్మమిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కర్మ శిక్ష కాదు శిక్షణ. ఇది అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. అంటే మనందరి జీవితాలు కూడా మన కర్మల ఆధారంగానే నడుస్తున్నాయి. కొంతమంది కర్మలు ఎక్కడున్నాయి, కర్మలు లేవు అంటారు. కానీ మనందరి జీవితాలు కర్మలు లేకపోతే మనందరి జీవితాల్లో ఒకే రకంగా ఉండాలిగా. ఎందుకు ఉండటం లేదు? ఒకే రకంగా లైఫ్‌లు అందరికి ఉంటున్నాయా? ఒక సమాజంలో, ప్రపంచంలో తీసేయండి. మన కుటుంబంలోనే, మన కుటుంబ సభ్యుల్లోనే ఒక్కొక్కళ్ళ జీవితాలు ఒక్కొక్క రకంగా ఎందుకుంటున్నాయి? ఎందుకుంటున్నాయంటే, వాళ్ళు గత జన్మలో చేసిన కర్మ ఫలితాలను బట్టే ఈ జీవితం వస్తోంది అనేది అందరూ ఒప్పుకొని తీరవలసిన సత్యం. ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అయితే ఈ కర్మ సిద్ధాంతం ఇప్పుడు మనము మన ఆత్మ కిందటిసారి క్లాస్‌లో గూడా ఎక్కడో చెప్పుకున్నాము. ఆత్మ ముందుగా ఖనిజ సంపదలోను, తర్వాత వృక్ష సామ్రాజ్యంలోను, తర్వాత జంతు సామ్రాజ్యంలోను ఈ మూడిట్లో ఆత్మ జన్మ తీసుకుంటూ, అంటే ఖనిజాల్లో గూడా ఉంటుంది ఆత్మ. తర్వాత వృక్షాల్లో అది పరిణతి చెంది ఏమవుతుంది? వృక్షాల్లోకొస్తుంది. వృక్షాల్లో పరిణతి చెంది ఏమవుతుంది? జంతువుల్లోకొస్తుంది. జంతువులు గూడా పరిణతి చెంది లాస్ట్‌కి పెంపుడు జంతువులుగా, అందరికి ఉపయోగపడే విధంగా ఉండే జంతువులుగా ఉండి, పరిణితి చెందిన తర్వాత మనం ఈ మానవ జన్మ తీసుకుంటాము. అయితే ఈ కర్మ సిద్ధాంతం అనేది ఆ 3 సామ్రాజ్యాల్లోనూ ఉన్నామో అప్పటి నుంచే ఈ కర్మ సిద్ధాంతాల్లోకొస్తాయన్నమాట. మన మానవులకే ఉంటాయి ఈ కర్మ సిద్ధాంతాలు. జంతువులకి, వృక్షాలకి, ఖనిజాలకి వాటికేటికి ఉండవు. మానవులుగా పుట్టిన తర్వాత మాత్రమే ఈ కర్మ సిద్ధాంతం అనేది అమలవుతుంది. అయితే ఈ కర్మ శిక్ష కాదు శిక్షణ అని చెప్తున్నాము. అవును, శిక్షణే. మనం ఎందుకొచ్చాము? ఈ భూమి మీదకి ఎందుకొచ్చాము? ఈ భూమి అనే పాఠశాలకు ఈ శరీరం అనే యూనిఫార్మ్ తొడుక్కొని పాఠాలు నేర్చుకుంటానికొచ్చాం ఈ భూమి మీదకి. అనుభవాలు పొందటానికొచ్చాం మరి. మనం వచ్చి కర్మలు చెల్లించుకుంటానికొచ్చాము. ఇది కర్మ, ఇది శిక్ష కాదు మనకి శిక్షణ. అంటే ఇప్పుడు మనం పాఠశాలకి, స్కూలుకి పంపిస్తున్నాం. స్కూల్‌కి పంపిస్తాం. పంపించినప్పుడు మనం అది శిక్షగా జ్ఞానం నేర్చుకుంటారని. వాళ్ళు ఇంకా ఉన్నతిగా ఎదగాలని. అనే కదా మనం స్కూలుకి పంపిస్తున్నాం పిల్లలకి. అది శిక్ష, ఇది మీకు పనిష్మెంట్ అనే విధంగా మనం స్కూలుకి పంపించం గదా! ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్‌కి, ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్‌కి ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ జ్ఞాన పరిధి పెరుగుతుంది. పెరుగుతుంది గదా! అలాగే మనం కూడా ఈ భూమి మీదకి ఎందుకొచ్చాము? శిక్షను అనుభవించడానికి రాలేదు. శిక్షణ పొందటానికొచ్చాం. ఎలాగా? ఇక్కడ చేసిన కర్మల్ని చెల్లిస్తూ కొంత శిక్షణ, మనం అంటే ట్రైనింగ్ తీసుకుంటున్నాము. ఎందుకు ఆ ట్రైనింగు? ఆత్మోన్నతి కోసం. ఆత్మని ఉన్నతీకరించుకోవటం కోసం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటం కోసం. మరి ఎందుకు అందరూ పిల్లల్ని ఇంట్లోనే కూర్చోబెట్టి ఫుడ్ పెట్టలేక, వాళ్ళకేమి చేయలేక స్కూలుకి పంపిస్తున్నారా? అన్నీ ఉన్నాయి మనకి. అన్నీ చేయగలం పిల్లల్ని. కానీ స్కూలుకి వెళ్ళాల్సిందే. వెళ్లి చదువుకోవాల్సిందే. వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కవలసిందే. మనం గూడా అంతే. ఈ భూమి మీదకి రావాల్సిందే. ఒక్కొక్క జన్మ తీసుకోవాల్సిందే. ఈ జన్మలో మనం ఏవైతే కర్మలు మనం తెచ్చుకున్నప్పుడు అది శిక్షణగా భావించాలే కానీ, దాన్ని శిక్షగా భావించకూడదు. ఎప్పుడైతే శిక్షణగా భావిస్తామో ఆ కర్మల్ని చెల్లించుకోవటంలో మనము చక్కగా
అంగీకరిస్తామనమాట. అంగీకరించి చక్కగా మనం దాన్ని చెల్లించుకుంటాము. అదే అందుకనే చూడండి స్కూల్స్‌లోను, కాలేజెస్‌లోను ఏం చెప్తారు? ఇష్టపడి చదవండి, కష్టపడి చదవకండి అని చెప్తారు కదా! మరి ఆ ఇష్టపడే మనం గూడా ఈ భూమి మీద కర్మల్ని చెల్లించుకోవాలి. ఎలా చెల్లించుకోవాలి? కర్మ అంటే ఏంటి? ఎలా చెల్లించుకోవాలి? ఈ అనేది ఈరోజు మనం శిక్షగా భావించకూడదు. శిక్షణగా భావించాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందేనండి. మన జీవితంలో ఏవైతే మనకు ఎదురు పడుతూ ఉంటాయో, ఇవన్నీ మన కర్మ ఫలితాలే. దీన్ని శిక్షణగానే భావించాలి. ఇదేదో మనకి నేర్పించటానికే వచ్చింది. ఇదేదో మన జీవితంలో మనకి నేర్పించటానికే వచ్చింది. మనల్ని శిక్షించటానికి రాలేదు. దీనివల్ల మనం ఎంతో నేర్చుకోవాలి అనే భావనతో తీసుకున్నప్పుడు, ఆ కర్మలు దాటటము, ఆ పనులు చేయటము ఈజీ అయిపోతుందనమాట. తప్పదు. మనం తెచ్చుకున్నాం. చెప్పండి. ఈ కర్మల్ని ఈ భూమి మీదకి మనమే తెచ్చుకున్నాము. మన మన ఇష్ట ప్రకారము నేనిన్ని కర్మలు చెల్లించుకుంటాను అని మన ఆత్మ మన ఇష్ట ప్రకారమే ఈ భూమి మీదకొచ్చాము. అలాగే మన కుటుంబ సభ్యులను గూడా మనమే ఎంచుకున్నాము. మన తల్లిదండ్రులను గూడా మనమే ఎంచుకొనే ఈ భూమి మీదకొచ్చాము. వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఈ జరిగే సంఘటనలు మనకెదురయ్యే పరిస్థితులన్నిటిని కూడా ఇష్టపూర్వకంగా, శిక్షగా కాకుండా శిక్షణగా తీసుకొని దాన్ని ముందుకు సాగాలి. అలా సాగుతున్నప్పుడు జీవితం ఎంత బావుంటుందో మనందరికీ అర్థమవుతుంది. ఈ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు. అందుకని కర్మ శిక్ష కాదు శిక్షణ అనేది ముందు స్ట్రాంగ్‌గా మన మనసులో నాటుకోవాలి. అలా నాటుకుంటున్నప్పుడు అది అది ఈజీ అయిపోతుందనమాట ఎవరికైనా గూడా. ఒక అనారోగ్యమొచ్చింది. ఓహ్! వచ్చావా? ఓకే. అని దాన్ని ప్రేమగా ఉన్నామనుకోండి, దాని పట్ల ప్రేమగా ఉన్నామనుకోండి, అదేమవుతుంది? అది గూడా మన శరీరంలో ఒక భాగం అయిపోతుంది. మనని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు నాకు కోల్డ్ చేసింది నిన్న. కోల్డ్ చేసినప్పుడు సరిత మేడం ఫోను చేశారు. "నాకు కోల్డ్‌గా ఉందమ్మా, నేను మాట్లాడలేనేమో" అన్నాను. "పర్వాలేదు మేడం, డిస్టర్బెన్సెస్ వచ్చినా పర్వాలేదని" చెప్పింది. అప్పుడు నాకేమనిపించింది అంటే ఓహ్! ఒక మాస్టరు ఈ అమ్మాయి రూపంలో, సరిత రూపంలో "నీకేం పర్లేదు. నువ్వు క్లాస్ తీసుకో" అని నాకు సందేశం ఇచ్చినట్టు అనిపించింది. అనిపించి ఓకే. వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు నాకు సందేశం పంపించారు కదా! ఎవరి ద్వారా? వాళ్ళే స్వయంగా రారు. ఎక్కడైనా భగవంతుడు ఎక్కడా తనకు తానే రాడు. కొన్ని వ్యక్తుల ద్వారా మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. ఈ సరిత మేడం రూపంలో నా దగ్గరికి ఒక మాస్టర్ పంపించారు. వాళ్ళే చూసుకుంటారు డిస్టర్బెన్స్ రాకుండా. వాళ్ళే చూసుకుంటారనే ధైర్యంతోనే నేను ఒక హాట్ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని దీనికి రెడీ అయ్యాననమాట. చూద్దాం ఎలా వస్తుందో. ఎలా వస్తుందో చూద్దాము. అంతా వాళ్ళదే భారం. మనమైతే ఈరోజు నేను క్లాస్ తీసుకోవాలని నేను నిర్ణయించుకొనొచ్చాను. దీన్ని తప్పించుకోవటం అనేది కుదరదు. అది. ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఇదంతా టాపిక్ అనుకోండి. కర్మ శిక్ష కాదు, శిక్షణ. కర్మ అన్నది శిక్ష కాదు, శిక్షణ. కర్మ అనేది ఉన్నది. ఇది మొదటి సత్యం. కరెక్ట్‌గా అందరం ఒప్పుకొని తీరాల్సిందే. మొండిగా వాదించటానికి లేదు. ఎందుకు అంటే కర్మ ఉన్నది. లేకపోతే కర్మ అనేది లేకపోతే ఒక మూసలో ఒక ట్రేలో గడులు గడులుగా ఒక పదార్థం పోసినప్పుడు అన్నీ కూడా ఒకే రకం క్యూబ్స్ ఒస్తాయి గదా! మన ఐస్ ట్రేలో ఐస్ పోసినప్పుడు. మరి మనమందరం అలా ఎందుకు లేము? ఒకే రకంగా ఎందుకు లేము? రూపాల్లో గాని, బుద్ధుల్లో గాని, మరి ఆత్మ పరంగా కానీ, దైవ పరంగా కానీ, సామాజికంగా కానీ, ఏ విషయంగా చూసుకున్నా ఏ ఇద్దరము ఒకట్లా ఎందుకు లేము? ఎందుకు లేము అంటే కర్మ అనేది ప్రతి వ్యక్తికి కర్మ అనేది సెపరేట్‌గా ఖచ్చితంగా ఉంది. ఈ సత్యాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. మరి ఆ కర్మని ఎందుకు తెచ్చుకున్నాం? ఇందాక చెప్పాను గదా! ఎందుకు అక్కడే ఉండొచ్చుగా, ఆత్మలోకంలోనే ఉండొచ్చుగా. ఆ కర్మను తీసుకొని ఈ భూమి మీదకి రావటం ఎందుకు? ఈ భూమి మీద ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పడటం ఎందుకు? అని అనుకుంటామా? అనుకోము. ఎందుకంటే ఇందాక చెప్పా. బాబుని స్కూలుకెందుకు పంపిస్తాం? పిల్లల్ని స్కూలుకెందుకు పంపిస్తాం? ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా! ఈయన పొద్దున్నే లేసి పాపం వాడు నిద్ర లెగవడు. లెగవకపోయినా లేపి కష్టంగా ఎంత కష్టంగా బస్సులెక్కిచ్చి మళ్ళీ సాయంత్రం దాకా స్కూల్లోనే పెడుతున్నాం. ఎందుకు పంపిస్తున్నాము? అందుకే మనం గూడా ఈ భూమి మీదకి రావాల్సిందే. రాక తప్పదు.
ఎందుకు తెచ్చుకున్నాము అంటే, శిక్షణ కోసం తెచ్చుకున్నాము. శిక్షణ పూర్తి చేస్తే కర్మ పోతుంది. అంతే గదా! ఒక క్లాస్ చదివేసి ఆ పోర్షన్ అంతా పూర్తి చేస్తేనే ఇంకో క్లాస్‌లోకి ప్రమోట్ అవుతాం. మనం ఈ జన్మలో తెచ్చుకున్న కర్మల్ని ఈ జన్మలో చెల్లిస్తేనే ఈ కర్మలన్నయి పోతాయన్నమాట. కొందరంటారు, "అసలు కర్మ అనేది ఉన్నదా? లేదా? ఉంటే దేని ఆధారంగా కర్మ నిర్ణయించబడుతుంది? దీనికి సాక్షులెవరు? దేనికి ఎటువంటి శిక్ష ఉంటుంది? అది శిక్ష, శిక్షణ. దీన్ని మనం ఎలా భావించాలి?" ఇంకా ఏమంటారు, కొంతమంది కర్మ లేదు అంతా అనుభవమే అంటారు. ఎందుకని? మనం అనుభవిస్తున్న కర్మని శిక్షణగా భావించి, శిక్షణ పూర్తి చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఖచ్చితంగా ఈ జన్మలో పాసవుతాం. శిక్షణగా భావించి, ఆ శిక్షణని పూర్తి చేస్తే చక్కగా మంచి మార్కులతో పాసయ్యి, ముందు జన్మలో ఇంకా మంచి జీవితాన్ని మనం తెచ్చుకుంటాము అని చెప్తున్నారు. అయితే కర్మ అంటే ఏంటండి? మనకు తెలుసు. కర్మ అంటే ఒక పని. ఏ పని చేస్తున్నా దాన్ని కర్మ అంటామనమాట. ఒక పని. ఇది కర్మరా బాబు అనుకున్నామనుకోండి, ఏదన్నా పని మనకి ఒక్కోసారి అందరి జీవితాల్లోనే వస్తూ ఉంటాయి. ఆ పని సరిగ్గా అవ్వలేదు. మనకి ఎదురు తిరిగింది. అప్పుడేమనుకుంటాం, తలిట్ట కొట్టుకొని, కర్మరా బాబు ఇదంతా మన కర్మ అనుకుంటాం గదా! అంటే కర్మ యొక్క ఫలితం అనమాట. అది కర్మరా బాబు అన్నామంటే కలిమతిపోతది. ఈరోజు మానవులు అనుభవిస్తున్న ప్రతి సమస్యకు ఒక కారణం ఉంటుందండి. ఏ సమస్య అయినా సరే, ప్రతి సమస్యకు గత జన్మ కర్మ ఫలితాలే అన్నీను. పుణ్యం అనుభవించండి, మంచి అనుభవించండి, చెడు అనుభవించనివ్వండి. ఏదైనా సరే గత జన్మ కర్మ ఫలితాలే. కార్యాకారణ సంబంధం లేకుండా సంబంధం ఉంటుంది. ప్రతి చేసే పనికి కార్యకారణ సంబంధం ఉంటుంది. మరి నాకు మీ అందరికీ కార్యకారణ సంబంధం ఉంది. ఉంది గాబట్టే ఇలా కలుసుకున్నాము. లేకపోతే నా ఫోను నంబర్ తీసుకొని సరిత గారు నాకు ఫోను చేసి ఇలా జూమ్‌లోకి రండి అంటే ఇది ఏ జన్మ బంధం. కార్యకారణ సంబంధం తప్పకుండా ఉంటుంది. కార్యకారణ సంబంధం లేకుండా ఏ వ్యక్తి ఏ వ్యక్తిని కలవరు. ఏ వ్యక్తి ఏ వ్యక్తితో మాట్లాడరు. కార్యకారణ సంబంధం ఈ జన్మలో ఉండకపోవచ్చు. ఈ గత జన్మల నుంచి ఏదో ఒక కార్యకారణ సంబంధం అనేది ఉంటుందనమాట. అయితే ఈ కర్మలనేవి 3 రకాలుంటాయండి. ఏంటి ఆ 3 రకాలంటే సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. 3 గుర్తుపెట్టుకోండి అందరూ. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ఈ 3 రకాలుగా కర్మలుంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ఈ 3 కర్మలు ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లోనూ ఉంటాయి. మరి సంచిత కర్మలు అంటే ఏంటండి? సంచిత కర్మలు అంటే పైనుంటాయి. మన డేటా. మన డేటా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే మన జనాభా లెక్కలు రాసుకుంటానికొస్తారు గదా! రాసుకుంటానికొచ్చినప్పుడు మన అన్ని వివరాలు చక్కగా మన పేర్లు, ఇంటి పేర్లు, మనకి కారుందా, స్కూటరుందా, మీరు క్యాస్టు ఇలా ఆర్థిక అన్నీ రాసుకుంటారు కదా! మరి అక్కడ కూడా మనకు డేటా ఉంటుంది. ఆ డేటా ఏంటి? మన ఇక్కడేమో ఈ జన్మకు సరిపోను రాసుకుంటారు. పైన ఆత్మలోకంలో అన్ని జన్మలు ఎన్ని వందల జన్మలెత్తామో మనం అన్ని జన్మలకు సంబంధించిన డేటా అనేది అక్కడుంటుంది. నువ్వు ఏ ఏ జన్మల్లో ఏవేవి ఎత్తావో, పాప కర్మలు చేశావో, ఏ ఏ పుణ్య కర్మలు చేశావో, మగగా జన్మెత్తావో, ఆడగా జన్మెత్తావో, జన్మ తీసుకున్నావో, వీటన్నిటికి సంబంధించిన డేటా అనేది అక్కడుంటుంది. అదే ఆకాశిక్ రికార్డ్ అంటారు దాన్ని. ఆ రికార్డ్‌ని ఆకాశిక రికార్డ్ అంటారన్నమాట. వీటినేం చేస్తామంటే, ఈ ఆకస్మిక రికార్డ్‌లో ఈ కర్మలనేవి ఉంటాయి. సంచిత కర్మలు పెద్ద పెద్ద మోట్లుంటాయన్నమాట. ఇన్ని జన్మల నుంచి ఉన్నాయి గదా! ఇప్పుడు చేసిన దానికే కాదు. నేను ఈ జన్మలో చాలా మంచిగా ఉన్నాను. చాలా ఎవ్వరికి ఏమి ఇబ్బంది పెట్టలేదు. అయినా గాని నాకెందుకు ఇన్ని సమస్యలు ఈ జీవితంలో వస్తున్నాయి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ జన్మలో నువ్వేం చేయకపోవచ్చు. గత జన్మల్లో చేసుండొచ్చు. ఆ కర్మల్ని ఇప్పుడు తెచ్చుకొనుండుండొచ్చు. అంతే కదా! ఖచ్చితంగా ఏ జన్మలో ఆ జన్మలో నువ్వు చెల్లించలేదేమో, గత జన్మలో చెల్లించకుండా వదిలేసావేమో. పిల్లలు హోంవర్కు ఈ రోజుది ఈరోజు చేయకపోతే ఇది ఈ రోజుది రేపు చేయాల్సిందే గదా హోంవర్క్. అలాగే గత జన్మల్లో మనం చెల్లించాల్సినవి చెల్లించకుండా వచ్చేస్తే మళ్ళీ ఈ జన్మలోకి అవే తెచ్చుకుంటాం. అవే తెచ్చుకున్నప్పుడు వాటిని ఖచ్చితంగా చెల్లించి తీరాల్సిందే. అందుకని మనం ఎంత మంచిగా ఉన్నా కొన్ని సమస్యలు మనకొస్తూ ఉంటాయి మన అందరి జీవితాల్లో. ఆ సమస్యలొస్తున్నప్పుడు మనం అనుకుంటాం, నేనేం తప్పు చేయలేదు గదా! నాకెందుకు భగవంతుడు ఇంత శిక్ష వేస్తున్నాడని. భగవంతుడు ఎప్పుడు ఎవరిని శిక్ష వేయడండి. అన్నీ మనమే తెచ్చుకున్నవే ఇవన్నీ గూడా.
మనమే తెచ్చుకున్నవే మనమే అనుభవిస్తున్నాము. అంతే ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడిని నిందించకూడదు. ఎన్ని ఇచ్చాడు భగవంతుడు మనకి. ఎంత ఇచ్చాడు. ఈ జన్మిచ్చాడు. ప్రకృతి నుంచి ఎన్నో ఇచ్చాడు మేము అనుభవించటానికి. ఎంతో శక్తినిస్తున్నాడు. ఆలోచనా శక్తి ఇచ్చాడు. జంతువులకి వాటికి లేని శక్తి, జ్ఞానం ఇచ్చాడు. ఆలోచించే శక్తి ఇన్నిచ్చాడు కదా! ఎన్నిచ్చిన ఈ పరమాత్మ మన తండ్రి లాంటి వాడండి. ఏ తండ్రి బిడ్డని ఎప్పుడు కూడా శపించడు. క కష్టపెట్టాలని గూడా ఎప్పుడు అనుకోడు. కాపోతే మనం అనుభవించాల్సిన ఈ సమస్యలన్నిటికి మన మన గత జన్మ కర్మలే కారణము అనేది గట్టిగా నిర్ణయించుకోవాలి మరి. మరి వీటిని మనం భూమి మీదకి మనమే తెచ్చుకుంటాము. తెచ్చుకునేటప్పుడు మన యొక్క స్థితిని బట్టి, ఆత్మ స్థితిని బట్టి, మన యొక్క స్థాయిని బట్టి ఆ కర్మలు ఇవ్వబడతాయి. కర్మలు చాలా ఉంటాయి. మనం భూమి మీదకి తెచ్చుకునేది 20% తెచ్చుకుంటాం. ఇంకా 80% అక్కడే ఉంటాయి. తెచ్చుకోవచ్చు. మళ్ళీ వచ్చే జన్మల్లో మళ్ళీ కొంచెం ఆ 20% కూడా ఎలా తెచ్చుకుంటామంటే, మన స్థితిని బట్టి. మన ఈ భూమి మీదకెళ్తున్నాం మనం. నేను ఈ కర్మల్ని చెల్లించొచ్చా? చెల్లించగలనా? చెల్లించలేనా? మరి మన స్థాయిని బట్టి ఇప్పుడు చూడండి మన పిల్లలే ఏ ఏ స్థితిలో ఉన్నారో, ఎంత కెపాసిటీలో ఉన్నారో మనకర్థమవుతుంది గదా! వీళ్ళు ఈ ఈ ఇది చదవగలరా? ఇది చదవలేరా? తీసుకెళ్ళి టఫ్ సబ్జెక్టులు దాంట్లో పడేసామనుకోండి, ఉక్కిరిబిక్కిరైపోతారు. వాళ్ళు చదవలేరు కదా! అందుకని వీడు ఈ స్కూల్ హైఫై స్కూల్ వద్దులే మా బాబుకి ఇది చాలు. వీడి ఆత్మస్థితికి, వీడి తెలివితేటలకి, వీడి శారీరక పరిస్థితికి దగ్గరలో ఉన్న ఈ స్కూల్ చాలులేని కొంతమంది పేరెంట్స్ చక్కగా అలా అవగాహన చేసుకొని వేస్తారు. కొంతమంది ఏం చేస్తారో లేదు లేదు ఎట్టి పరిస్థితిలోనూ ఆ హైఫై స్కూల్‌లో చదవాల్సిందే మా పిల్లలు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అలా కాకుండా ఎలా తెచ్చుకుంటామంటే మన యొక్క స్థితిని బట్టి, ఆత్మ స్థితిని బట్టి. ఈ ఆత్మ తట్టుకోగలదా? తట్టుకోలేదా? అంటే కొంతమంది చూడండి చిన్న చిన్న విషయాలకి బెంబేలెత్తిపోయి, ఏడ్చేసి డీలా పడిపోయి, ఇంకా కొన్ని పరిస్థితుల్లో ఆత్మహత్య కూడా పాల్పడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ ఆత్మ బలంగా లేదనమాట. కొంతమంది అవగాహన చేసుకొని ఇలా అవగాహన ఎప్పుడొస్తుంది? ఇలా ధ్యానం చేస్తూ, ఇలాంటి విషయాలు వింటూ, ఇలాంటి సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే యెస్. ఈ జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వచ్చినప్పుడు అప్పుడు ఆందోళన పడము. ఆందోళన భయం అనిపించదు. ఏ విషయానికి భయం అనిపించదు. ఆందోళన పడము. ఖచ్చితంగా ఇది మన జీవితంలో జరగాల్సింది జరుగుతుంది అనే, అనే స్థిర నిశ్చయంతో ఉంటాము. అప్పుడు ఈజీ అయిపోతుంది ఏదైనా. ఆందోళన పడే కొద్దీ క్లిష్టమైపోతుందనమాట. ఏ విషయమైనా అంతే. ఆందోళన ఎప్పుడైతే పడతామో అది క్లిష్టమైపోతుందనమాట. అలా మన స్థితిని బట్టి అక్కడ గూడా హెల్పర్స్ ఉంటారండి. ఇదంతా వేరే బుక్‌లో ఉంటుంది. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' అనే బుక్‌లో ఉంటుందనమాట ఇదంతా. అక్కడ హెల్పర్స్ ఉంటారు. నేను ఈ కర్మలు తీసుకొని ఎళ్తాను అని చెప్తున్నప్పుడు వాళ్ళంటారు, "వద్దు. నీ ఆత్మస్థితి అంత ఎక్కువ లేదు. నీకు నీకు ఉంది శక్తి నీకు ఎప్పుడైనా సరే నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకునే శక్తి ఎప్పుడూ ఉంది. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది." అక్కడ నేను ఇది తీసుకెళ్తానని చెప్తున్నప్పుడు ఆత్మ మార్గదర్శకులుంటారనమాట. వాళ్ళు చెప్తారు. "వద్దు నువ్వు ఇంత కష్టాన్ని నువ్వు భరించలేవు. నువ్వు ఇన్ని కర్మలు చెల్లించలేవు. చెల్లించకుండా మళ్ళీ ఇంకా కర్మలు తోడేసుకుంటావు. కాబట్టి నువ్వు ఇవన్నీ తీసుకెళ్ళలేవు. ఇవన్నీ చెల్లించలేవు కాబట్టి కొంచెం తగ్గించుకొని ఇంత తెచ్చుకో. తీసుకెళ్ళు" అని ట్రైన్ చేస్తారక్కడ. ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మన కాలేజీలో ఎళ్ళినప్పుడు గూడా ఈ సబ్జెక్ట్ ఈ కోర్స్ ఇలా ఉంటుందండి. ఈ కోర్స్ ఇంత కష్టం. ఈ కోర్స్ ఇంత కష్టం అని కొంతమంది ట్రైన్ చేస్తారు కదా! యూనివర్సిటీ‌ల్లోకి పిల్లలెళ్ళినప్పుడు ఇంత కోర్స్ చెల్లించలేరు మీరు అని. ఈ మనం వచ్చిన ప్రీవియస్ మార్కులను బట్టి, చదువును బట్టి, కాలేజెస్‌ని బట్టి మనం హైఫై పోర్షన్ తీసుకున్నా గూడా వాళ్ళు లేదండి ఇంత నాలెడ్జ్ మీ పిల్లలు అందుకోలేరు. నువ్వు అందుకోలేవని చెప్పి ఆపుతారక్కడ. ఆపి ఇది తీసుకుంటే మీకు ఈజీగా తొందరగా పూర్తి చేయగలుగుతారని చెప్తారు. అలాగే ఆత్మలోకంలో కూడా మనకి అలా చెప్పే ఆత్మ మార్గదర్శకులుంటారు. వాటిని బట్టే మనము ఈ భూమి మీద కర్మలు చెల్లించుకుంటాము. ఎప్పుడైనా మనం పరిష్కరించలేని సమస్యలనేవి మన జీవితాల్లోకి రావు. ఎప్పుడైనా సరే, ఎవ్వరైనా సరే గుర్తుపెట్టుకోవాలి. సమస్య పరిష్కరించగలేని సమస్యంటూ మన జీవితాల్లోకి రావు. ఎందుకంటే అలాంటి సమస్యలు మనం తెచ్చుకోము. మనకు తెలుసు ముందే. ఇది నేను చెల్లించగలను అనేది మనకు తెలుసు అన్నమాట. అయితే ఒక్కోసారి మనమే అనుకుంటూ ఉంటాం.
జీవితంలో ఎక్కువ కష్టాలు అనుభవించే వారిని చూసి వాళ్ళనేమనుకుంటాం, దుర్మార్గులు దుర్మార్గులు అనుకుంటూ ఉంటాం అనమాట. ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారనుకోండి ఎవరైనా ఏమనుకుంటాం, అయ్య బాబోయ్! కిందటి జన్మలో ఎన్ని పాపాలు చేశారో ఏమో వీళ్ళు, అందుకని ఇన్ని కష్టాలు, ఇన్ని ఇది అనుభవిస్తున్నారు అని అనుకుంటామండి మనం. సహజంగా. మన చుట్టుపక్కల వాళ్ళెవరికన్నా విపరీతంగా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉందనుకోండి, వాళ్ళు బాధపడుతున్నారనుకోండి, వీళ్ళు గత జన్మలో ఇయన్నీ ఇప్పుడే అనుభవిస్తున్నారులే, ఎన్ని పాపాలు చేసుంటారో ఏమో అని చెప్పి తెలియని వాళ్ళు అనుకోవచ్చు. కానీ మనలాంటి వాళ్ళం అనుకోకూడదు. ఎందుకు అంటే వాళ్ళందరూ డేరింగ్ సోల్స్ అన్నమాట. అంటే ఈ కర్మలు ఒకేసారి నేను చెల్లించుకుంటాను. కొంతమంది మన పిల్లలు గూడా ఇప్పుడు అమెరికాలో ఎళ్తున్నారు చాలా మంది పిల్లలు. పిల్లలు కూడా ఏమనుకుంటారంటే, ఎక్కువ పోర్షన్‌ని, ఎక్కువ సబ్జెక్ట్‌ని తక్కువ కాలంలో తీసేసుకొని, నేను చెల్లించుకుంటాను. దీన్ని నేను చదివేస్తాను. ఎందుకంటే తొందరగా అయిపోతుంది. తొందరగా అయిపోతే తొందరగా జాబ్‌లోకి జాయిన్ అవ్వచ్చు. తొందరగా జాబ్‌లోకి జాయిన్ అయినప్పుడు తొందరగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక్కడ బోలెడన్ని లోన్స్, గీన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇండియాలో వాళ్ళకి. అందుకని వాళ్ళు డేరింగ్‌గా కష్టపడి చదివి చక్కగా జాబ్ సంపాదించుకొని వా వాళ్ళ పేరెంట్స్‌కి అండగా నిలుస్తారనమాట కొంతమంది పిల్లలు. కొంతమంది పిల్లలు అలా గూడా ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడినోళ్ళేం జేస్తారు, ఆ కష్టాన్ని గూడా భరించి తొందరగా చదివేసుకుంటారనమాట. శ్రద్ధగా చదివి ఆ పోర్షన్ పూర్తి చేస్తారు. అలాగే కొన్ని సోల్స్, కొన్ని ఆత్మలు ఈ భూమి మీద ఏం చేస్తాయంటే వచ్చి ఆహ్, కష్టాలే తెచ్చుకుంటాయి. అవయవ అవయవాలు అంగవైకల్యం గూడా తెచ్చుకుంటాయంటండి. ఎందుకంటే ఆ అంగవైకల్యంతో ఏదైనా సాధిస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందట. ఏ పని చేసినా, అయ్యో! పాపం అంగవైకల్యం అనుకుంటాం మనం. కానీ చూడండి మనం ఎప్పుడన్నా న్యూస్‌లో అట్లా చూస్తుంటాము. 2 చేతులు లేకపోయినా ఒక పాప 2 కాళ్ళతో కుంచబట్టుకొని పెయింటింగ్ ఏస్తూ ఉంటుంది. ఈ మధ్య గూడా ఎక్కడో చూసాను నేను. అలా. మరి కాళ్ళు లేపోయినా అన్ని పనులు చేస్తుంటారు కొంతమంది. కళ్ళు లేపోయినా ఎన్ని పనులు చేస్తూ ఉంటారు. ఎందెన్నో ఆఖరికి ఐఏఎస్, ఐపీఎస్ పరీక్షలు రాసినోళ్ళు గూడా ఉన్నారు. కళ్ళు, చేతులు లేనోళ్ళు. అలా తెచ్చుకున్న సోల్స్‌ని చూసి ఏమనుకోవాలి మనం, దుర్మార్గులనుకోకూడదు. వాళ్ళని డేరింగ్ సోల్స్ అనుకోవాలనమాట. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా తెచ్చుకున్నారు. కొన్ని కర్మల్ని ఈ భూమి మీదకి ధైర్యంగా తెచ్చుకున్నారు. తెచ్చుకున్న వాటిని మరి ఇలా తెచ్చుకున్న వాటిని మనం ఏమనుకుంటాం, ఇలా తెచ్చుకొని ఇక్కడ అనుభవిస్తున్న వాటిని ప్రారబ్ధ కర్మలు అనుకుంటాం. ఇదంతా మన ప్రారబ్ధం. మనమే తెచ్చుకున్నాం గాబట్టి వీటిని ప్రారబ్ధ కర్మలు అనుకుంటాం అనమాట. మరి మరి వచ్చిన తర్వాత ఏం జేస్తాం? ఈ భూమి మీదకొస్తాం. తలా కొంచెం కర్మలు తెచ్చుకొని ఈ భూమి మీదకొచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత ఏం జేస్తాం? మనం తెచ్చుకున్న విషయాలు మర్చిపోయి ఏం జేస్తాం? పక్క వాళ్ళ విషయాల్లో ఆసక్తి చూపిస్తూ ఉంటాం. పక్క విషయాలు. ఆసక్తి చూపిస్తూ ఉంటానన్నమాట. మన విషయాలు మనం పట్టించుకోం. పక్క వాళ్ళ విషయంలో తలదూరుస్తూ ఉంటాము. వాళ్ళ విషయాలు ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట మనకి. మన విషయాలు మనం వదిలేస్తాం. మన ఇంట్లో పనులు మనం చేసుకోకుండా అస్తమానం బయటికెళ్ళిపోయి కూర్చొని కబుర్లాడుతూ ఉంటాం. ఆ విషయాలన్నీ సేకరించి మన మైండ్ అంతా దాన్ని నింపుకుంటాం. మన పని మనం చేసుకోకుండా ఎదుటాళ్ళ విషయాల్లో ఎప్పుడైతే కల్పించుకుంటామో వాటిని వ వాటినేమంటారు? ఆగామి కర్మలు. అంటే కొత్తవి తెచ్చుకుంటున్నాం. ఆగామి అంటే కొత్తవే అన్నమాట. కొత్త కర్మలు పోగేసుకుంటున్నాం. ఇంకొకళ్ళ విషయాల్లో, మనకు అక్కర్లేని విషయాల్లో తలదూర్చి వాటిని ఆహ్, తెచ్చుకుంటున్నాం. మన జీవితాల్లోకి తెచ్చుకుంటున్నాం. వీటిని ఆగామి కర్మలు అంటామనమాట. ముందుగా ఈ 3 కర్మలు ముందు సంచిత కర్మలు అంటే మన రికార్డ్. పైన ఉంటుందనమాట. ఇంత పెద్ద రికార్డ్ మన కర్మలు మూట ఉంటుంది. దానిలోంచి కొంత భాగాన్ని తెచ్చుకుంటాము. దాన్నేమంటాము ప్రారబ్ధ కర్మలు అంటాము. వచ్చిన తర్వాత ఈ కర్మలు చెల్లించుకోవటం వదిలేసి కొత్త కొత్త విషయాలలో మనకక్కర్లేని విషయాల్లో జోక్యం జేసుకోవటము, అక్కర్లేని విషయాల్లో తలదూర్చటము, ఇలాంటివన్నీ చేసి మనకక్కర్లేదవి. అలాంటివన్నిట్లో ఇంట్రెస్ట్ చూపిచ్చి ఇంకా కొన్ని కర్మల్ని మన జీవితంలోకి తెచ్చుకుంటాం అన్నమాట. వీటినేమంటాము ఆగామి కర్మలు అంటాము. ఇలా 3 రకాల కర్మలుంటాయి. ఈ తెచ్చుకున్న వాటిని మళ్ళీ పుచ్చుకొని మళ్ళీ పైకెళ్తాం. మనవి చెల్లించుకోవటం మానేసి, పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటూ, వాళ్ళ విషయాలన్నీ మన నెత్తిన వేసుకుంటూ, ఇంకా కర్మలు పోగు చేసుకొని,
మళ్ళా ఏం జేస్తాము, తెచ్చుకున్న కర్మలు కాకుండా ఇంకా ఇన్ని పోగు చేసుకొని, ఇంత పెద్ద మూటని మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని, మళ్ళీ పైకెళ్ళిపోతాం. ఇలా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుందనమాట. ఇలా ఈ చక్రం మొదటగా ఇందాక చెప్పాం గదా! మొదటగా మానవుడు ఈ భూమి మీదకొచ్చినప్పుడు ఈ కర్మలుండవు. జంతు జన్మల నుంచి ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు ఈ కర్మలుండవు. ఆ ఫస్ట్ జన్మలో ఉండవు. కొంతమంది చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా కూడా వాళ్ళ లైఫ్ బానే ఉంటుంది. ఎందుకు అంటే వాడు కర్మలేం తెచ్చుకోలేదు. వాడు కర్మలు లేవు. ఫస్ట్‌గా వచ్చాడు. అప్పుడే మానవ జన్మెత్తాడు. కాబట్టి ఎంత దుర్మార్గంగా కొంతమంది పశువు నువ్వు మనిషివా? పశువా? అంటుంటారు. వాడు చేసే పనులు చూసి నువ్వు మనిషివా? పశువా? అంటారు. నిజంగా పశు జన్మల నుంచే మానవ జన్మ తీసుకుంటారనమాట వాళ్ళు. ఆ లక్షణాలు కొన్ని కనపడుతూ ఉంటాయి. వాడికి ఏ కర్మలు ఉండవు. ఇంక ఇప్పుడు ఈ భూమి మీదకొచ్చాడు గదా! భూమి మీదకొచ్చినాడు వీడికి జ్ఞానం లేదు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇప్పుడు కర్మలు పోగేసుకుంటాడు. ఈ జీవితంలో ఫస్ట్ జీవితంలో కర్మలుండవు గాబట్టి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, ఇప్పుడు కర్మలు పోగు చేసుకొని, నెక్స్ట్ జన్మకు సరిపోయేంత కర్మలు తీసుకొని పైకెళ్తాడనమాట. అప్పుడు మళ్ళీ రెండో జన్మలో ఇంత మూటేసుకొని మళ్ళీ దిగుతాడు. అప్పుడు ఫస్ట్ జన్మలో ఉన్నప్పుడు వాడు హ్యాపీగుంటాడు. ఏముండదు వాడికి. ఎందుకు అంటే, ఏ కర్మలు కిందటి జన్మ కర్మలు లేవుగా అనుభవించటానికి. ఇప్పుడు అందుకని అస్తమానం వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటూ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇలా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చే జన్మకి కర్మలు తీసుకుంటూ ఉంటారు. మరి పక్కవారిని బాధపెట్టినప్పుడు ఎప్పుడైనా సరే మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని, పక్కవారి బాధ పెట్టినప్పుడే వాళ్ళ అకౌంట్‌లో కర్మలు డెబిట్ చేయబడతాయి. వాడికేం తెలీదు. జ్ఞానం లేదు. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నాం గాబట్టి, అనవసరంగా ఎవరి విషయాల్లోకి జోక్యం జేసుకోకూడదు. మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ, ఎవరిని బాధ పెట్టకూడదు. ఇలా అని చెప్తారనమాట. బాధ పెట్టకూడదని మనం తెలుసుకున్నాం కాబట్టి, జాగ్రత్తగా ఉంటాం. నోటిని అదుపులో పెట్టుకుంటాం. మనం చేసే పనుల్లో మాట్లాడే మాట అదుపులో ఉంటుంది గాబట్టి, కర్మల్ని కొంతవరకు తగ్గించుకుంటాం. ఎందుకు? ఈ జ్ఞానం ఉంది గాబట్టి. మొట్టమొదటిగా ఈ జంతు జన్మ నుంచి మానవ జన్మ ఎత్తుకున్న వాడికి ఆ జ్ఞానం ఉండదు గాబట్టి, అన్ని కర్మలు డెబిటే చేసేసుకుంటాడు. వాడి అకౌంట్‌లో డెబిట్ చేసేసుకుంటాడు. కాబట్టి వాడి కర్మలన్నీ ఇలా అవుతాయి. ఇలా మనం తెచ్చుకున్న కర్మలు ఉంటాయండి. తెచ్చుకున్న కర్మలు గూడా 3 రకాలుగా ఉంటాయి. మనం తెచ్చుకున్న ఈ బాధలు. ఈ తెచ్చుకున్న బాధలు 3 రకాలుగా ఉంటాయి. తెచ్చుకున్న బాధలేంటి? తెచ్చుకునే బాధలు, పుచ్చుకునే బాధలు. కొన్ని తెచ్చుకుంటాము. ఇక్కడ కొన్ని పుచ్చుకుంటాం. ఎలా పుచ్చుకుంటాం? వేరే వాళ్ళ విషయంలో జోక్యాలు చేసుకుంటూ, మన అక్కర్లేని విషయాలు తెచ్చుకో కల్పించుకుంటూ, మన అక్కర్లేని విషయాల్లో మాట్లాడుతూ కొన్ని కర్మలు పుచ్చుకుంటాం అనమాట. తెచ్చుకున్న బాధలు, పుచ్చుకునే బాధలు. తెచ్చుకునే బాధలు చెప్పా కదా! ఇందాకనే 20% ఉంటాయి. అవి. ఈ పుచ్చుకునే బాధలే 80% ఉంటాయన్నమాట. 80% మనం ఇక్కడికొచ్చినాక పుచ్చుకునే బాధలే ఇవన్నీ కూడా. సరే బుద్ధి కర్మానుసారం అంటారు ఎవరైనా సరే. బుద్ధి కర్మానుసారం అంటారు. మన బుద్ధి ఎలా ఉంటుంది? మన కర్మను బట్టే మన బుద్ధి ఉంటుంది. బుద్ధి కర్మను అనుసరిస్తుంది. మన కర్మ ఎలా ఉంటే మన బుద్ధి గూడా అలాగే పోతూ ఉంటుంది. అంతే కదా! మన బుద్ధి ఏది చెప్తే అదే చేస్తూ ఉంటాం. అదే మన కర్మ. అందుకనే బుద్ధి కర్మానుసారం అన్నారు. మరి కర్మ సిద్ధాంతం ఇప్పుడు కర్మ, కర్మ అని చెప్పుకుంటున్నాం గదా! ఈ కర్మ సిద్ధాంతం ఎంత స్వచ్ఛమైనదంటే అది ఇందాకే చెప్పుకున్నాం. అది మనని పనిష్ చేయటానికి మనం పనిష్ చేయటానికి రాలేదు ఈ కర్మ సిద్ధాంతం అనేది. నాలెడ్జ్ ఇవ్వటానికొచ్చింది. ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు దానిలో కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఎలాగా? ఈ పని చేశాను గదా! ఇది సక్సెస్ అవ్వలేదు కదా! అవ్వనప్పుడు దీనిలో మనం ఎలా చేయాలి నెక్స్ట్ టైమ్? ఇది అవ్వలేదు కదా! ఈ రూట్‌లో ఎళ్తే మనం అవ్వలేదు. అక్కడ కొంత నాలెడ్జొస్తుంది. ఇది తప్పు. అక్కడ కొంత నాలెడ్జొచ్చి నెక్స్ట్ టైము సరిగ్గా చేద్దాం. ఇంకా నాలెడ్జ్ పెంచుకుంటాం. ఏం చేస్తే కరెక్ట్‌గా చేయగలుగుతాము అనేది ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్‌లో ఒక సమ్ చేస్తామండి. అది చేస్తున్నప్పుడు ఆన్సర్ రాదు. ఇంకో రూట్‌లో ఎతుక్కుంటూ ఉంటాం. అప్పుడు ఇంకా నాలెడ్జొస్తుంది గదా! ఇప్పుడు మనమైనా అంతే. క్లాసులు చెప్తూ ఉంటాము. క్లాసులు తీసుకుంటూ ఉంటాము. ఫస్ట్ టైము బాగా చెప్పలేకపోవచ్చు. చ తడబడుతూ చెప్పొచ్చు. ఓహ్! మనమే వీడియో చూసుకోవాలి. ఖచ్చితంగా.
క్లాస్ తీసి ఇచ్చిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వీడియో చూసుకోవాలండి. ఈ చూసుకున్నప్పుడు ఎక్కడ నేను తడబడ్డాను, ఎక్కడ నా ఆహాభావాలు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది నేనైతే చూసుకుంటాను. ఎన్ని క్లాసులిచ్చినా నెక్స్ట్ డే ఆ క్లాస్ చూసుకుంటాను. చూసుకొని నేనింకా దీనిలోంచి ఇంకేమన్నా కొంచెం సరి చేసుకోవాల్సిందా అనేది ఆలోచిస్తాను. తెలుసుకుంటాను. హ్మ్. మా వారు గూడా చూస్తారు. చూసి "నువ్వు ఇదిగో ఇప్పుడు ఇలా ఇన్ని సార్లు చెయ్యి ఇన్ని సార్లు ఉండకూడదు. ఇన్ని సార్లు నువ్వు ఒకే మాట పదే పదే చెప్పకూడదు" అనేది కొన్ని కొన్ని ఆయన గూడా సూచనలిస్తూ ఉంటారనమాట. అలా ఖచ్చితంగా మనకి నాలెడ్జ్ ఇస్తుంది. ఏదైనా ఓ పని చేసేప్పుడు సక్సెస్ అయితే సంతోషమే. ఓకే. సక్సెస్ కాలేదనుకోండి, ఏ ఏ మనం నేర్చుకోవాలి. వెనక్కి తిరిగి చూసుకోవాలి. నేనేం చేశాను? ఎలా చేశాను? ఎందుకు చేశాను? ఇప్పుడు నా మాట సరిగ్గా రాలేదు. పోన్లేదు. ఓహ్! నేను నా నా నెట్ సరిగ్గా లేదు కాబట్టి కట్ అయిపోతుంది. కాబట్టి మొబైల్ నెట్ తీసుకోవాలి. ఈ నాలెడ్జ్ ఇది. ప్రతి చిన్నది నాలెడ్జే. ఏ విషయమైనా ప్రతి చిన్నది నాలెడ్జే. మనం కుక్ చేస్తాము. ఆ కుక్ చేసినప్పుడు వంట చేస్తాము. ఒక ఐటెమ్ ఏదన్నా తయారు చేస్తాం. అది రాలేదు. ఎందుకు రాలేదు? ఓహ్! ఇది చేస్తే పోతేనే ఎక్కువ నాలెడ్జొస్తుందండి. సరిగ్గా చేస్తే ఎక్కువ అక్కడితో అయిపోతుంది. అది పోయిందనుకోండి ఎక్కువ నాలెడ్జొస్తుందనమాట. అలాగా నాలెడ్జ్ ఇవ్వటానికి వచ్చింది. మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది మన ప్రారబ్ధం. ఖచ్చితంగా. మన ప్రారబ్ధం మనమే తెచ్చుకున్నాం గాబట్టి అనుభవిస్తుంది. దానికి కారణం ఏంటండి? మన సంచితం. సంచితం అంటే పైనున్న వాటినే గదా తెచ్చుకుంటాం మనం. మన సంచితం. మరి దానికి కారణం ఏంటి? ఆ సంచిత పైనున్న కర్మలకి కారణం ఏంటి? మనం గత జన్మల్లో చేసిన కర్మలు. మనం అనుభవిస్తుంది మన సంచితం. పైనున్న కర్మల ప్రకారమే మనం ఈ ప్రారబ్ధం అనుభవిస్తున్నాము. మరి ఆ సంచితానికి కారణం ఏంటి? గత జన్మపు, గత కాలపు కర్మ. మన గత కాలపు నడక. మనం ఎలా ప్రవర్తించామో దాన్ని బట్టే ఉంటాయి అవి కూడా. మరి మనం ఇంకా ఏం చెప్తున్నారంటే, పైనుంచి వచ్చిన ఖైదీలం మనము అంటున్నారండి. ఖైదీలం. అంటే శిక్ష అనుభవించటానికొచ్చాం. తప్పులు చేశాం. గత జన్మల్లో తప్పు చేశాం. ఈ భూమి అనే పాఠశాలకి శిక్ష. మరి ఇక్కడికొచ్చిన తర్వాత దీన్ని చెల్లించుకోవాలి. భూలోకంలో కర్మ అనుభవిస్తున్న ఖైదీలం మనం. ఏ కర్మను తప్పించుకోలేమండి. ఏ కర్మ కూడా తప్పించుకోలేం. ఖచ్చితంగా చెల్లించి తీరాల్సిందే. నువ్వెంత పరిగెడితే అంత ఎనకాల నీకు పడుతూనే ఉంటాయి. నేను కుదరదంతే నీకు. నీకు ఏ పరిస్థితులు అనుకూలించవు. కానీ అనుకూలిస్తాయట. ఎలాగా? అది గూడా తెలుసుకోవాలి. కానీ తప్పించుకునే మార్గం ఉంది. ఏంటి అంటే రియలైజేషన్. ఈ జ్ఞానం తెలుసుకోవాలి. రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి దీనికొక ఉదాహరణ చెప్తాను నేను. ఒక నేరం చేస్తాడు ఒక ఖైదీ. ఒక నేరం చేసినప్పుడు అతనికి ఇంతకాలం ఓ 14 సంవత్సరాలో, 10 సంవత్సరాలో శిక్ష అని చెప్పి జడ్జి శిక్ష విధించి జైలుకి పంపిస్తారు. జైలుకి పంపించినప్పుడు అతను రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయ్యి నేను ఈ తప్పు చేసినందువల్ల ఎంత బాధపడ్డాను. నా కుటుంబ సభ్యులెంత బాధపడ్డారు. సమాజంలో నేనెంత పరువు పోగొట్టుకున్నాను. ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు నేను ఈ లోపలికొచ్చిన నా భార్య పిల్లలు ఎంత కష్టపడుతున్నారు. ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకూడదు కదా! అని కొంతమందికి రియలైజేషనొస్తుంది. రియలైజేషనొచ్చి ఆ జైల్లోనే ఎంతో మంచిగా, చక్కగా సత్ప్రవర్తనతో ఉంటారనమాట. మరి ఆ జైల్‌లో కూడా మరి ఈ కొన్ని రూల్స్ ఉన్నాయి. జనవరి 26కి, ఆగస్ట్ 15కి సత్ప్రవర్తన కారణంగా కొంతమంది ఖైదీలను విడుదల చేస్తారు కదా! మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ కొంతమంది ఆ జైలు అధికారులు ఏం చేస్తారు, కొంతమంది పేర్లు పంపిస్తారు వాళ్ళకి. ఎలా అంటే ఈళ్ళు సత్ప్రవర్తనగా ఉన్నారు. వీళ్ళకి శిక్షను తగ్గించండి. శిక్షను రద్దు చేయండి అని చెప్పి అప్లికేషన్ చేసి కొంతమందిని పంపిస్తారు. కొంతమంది పంపించినప్పుడు మరి వా అధికారులుంటారు కదా! రాష్ట్రపతి అలాంటి వాళ్ళు క్షమాభిక్ష పెట్టొచ్చు. ఆ రూల్స్ ఉన్నాయన్నమాట. అలా. అలా ఈ ఖైదీ మీద నిఘా ఉంటుంది. నిజంగా ప్రవర్తన చెందారు. సత్ప్రవర్తన చెందాడా లేదా? నిజంగా మంచిగా మారాడా లేదా? అని ఈ ఈ ఖైదీ మీద ఆహ్, కొంతమంది ఇన్స్‌పెక్టర్స్ ఉంటారు గదా! ఆ జైల్‌లో వాళ్ళందరూ వీళ్ళ మీద చూస్తూ ఉంటారనమాట. వీళ్ళని పర్యవేక్షిస్తూ ఉంటారు. నిజంగానే కరెక్ట్‌గా నిజంగానే మారాడు. నిజంగానే రియలైజేషన్ ఉంది ఇతనిలో.
మంచిగా బయటికెళ్ళినా గూడా మళ్ళీ ఈ తప్పు చేయడు. ఎప్పుడైతే నమ్మకం కుదురుతుందో వీళ్ళు గూడా అప్పుడు రికమెండ్ జేస్తారు. రికమెండ్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఈ ఖైదీ యొక్క శిక్ష తగ్గిపోతుంది. అవును గదా! అలాగే మనం గూడా మనమందరం కూడా కర్మల్ని చెల్లించుకోవచ్చు. కర్మల్ని చెల్లించాలి తప్పదు. కానీ ఏం చేయాలండి, ముందు రియలైజ్ అవ్వాలి. మనం జీవితంలో అనుభవిస్తున్న బాధలన్నిటికి ముందు రియలైజ్ అవ్వాలి. అంటే నిజంగా ఎవరో చేసిన దానికి మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని ఎప్పుడు అనుకోకూడదండి. మన మనం జేసిన దానికే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము అనేది తెలుసుకోవాలి. ఎదుటాళ్ళ మీద నింద ఎప్పుడు ఎయకూడదు. ఆ రియలైజేషన్ అనేది మనకి ఉండాలి. మనందరికీ రియలైజేషన్ అనేది ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది, రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయినప్పుడు 3 బాధలుంటాయి. చెప్పుకున్నాం గదా! బాధలు 3 రకాలుంటాయి. ఒకటి శారీరక బాధలు, ముందు మానసిక బాధలు, ఆర్థిక బాధలు. ప్రతి మనిషి జీవితంలో ఉండే బాధలు ఇవే గదండీ! సమస్యలైనా, బాధలైనా ఇవే కదా! శారీరకంగా. ఆ నొప్పులు, ఈ నొప్పులు, రోగాలు, బీపీలు, షుగర్‌లు, హార్ట్ అటాకులు ఇవి శారీరక బాధలు. మానసికంగా ఉంటాయి కొన్ని. అంటే పైకి అంతా బానే ఉంటుంది. కానీ మానసికంగా తృప్తిగా ఉండదు. ఇక ఆర్థిక బాధలు. అయి అందరికీ తెలిసిందే. అందరూ బయటికి కనపడేవి అందరికి తెలిసిందే. ఈ 3 బాధలుంటాయన్నమాట మనకి. మరి ఈటిని మ ఈ మూడిటి వల్లే మనిషికి సమస్యలు, కర్మలు. ఒకటి, మనకేదైనా శారీరక సమస్య ఉన్నప్పుడు బుద్ధిని సరిచేసుకుంటే 80% సరైపోతాయంటండి. మనకేదైనా సరే శారీరకంగా సమస్య ఉందనుకోండి, మన బుద్ధిని సరిజేసుకోవాలి. బుద్ధిని సరిజేసుకోవటం అంటే ఈ నాలెడ్జ్‌ని పెంచుకోవాలి. ఈ శారీరక బాధొచ్చింది కదా నాకు. ఈ బుద్ధిని సరి చేసుకోవటం అంటే, బుద్ధి ఏం చేస్తుందండి, ఈ మనసును కంట్రోల్ చేస్తుంది. బుద్ధి సరిగ్గా ఉంటే మనసును కంట్రోల్ చేస్తుంది. మనసు ఏం చేస్తుంది, మన ఇంద్రియాలు, ఆర్గాన్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అది. బుద్ధిని సరి చేసుకోవాలనమాట. బుద్ధి ఎప్పుడు సరవుతుంది, మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని, ఎప్పుడైతే ఈ విశ్వమయ ప్రాణశక్తిని మనలోకి తీసుకుంటామో అప్పుడు బుద్ధి కరెక్ట్‌గా పనిచేస్తుంది. ఈ ఆహ్, బు క ప కరెక్ట్‌గా పనిచేయటం అంటే మనసుకు చెప్తుంది. నువ్వు చూసిన దాని వల్ల ఎనకంతా పరిగెత్తకు. నువ్వు అంటే అదే. ఏది చూస్తే అదే మనం కావాలనుకుంటాము. అదే గదా! కామమే అన్నిటికి కారణం. మ బాధలన్నిటికి, సమస్యలన్నిటికి కోరికలే కారణం. ఏది చూస్తే అది. దాని ఎనకాల పరిగెత్తకు నువ్వు. అది నీకవసరం లేదు. అని బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పినప్పుడు మనసు ఏం చేస్తుంది? మనసు కరెక్ట్ అవుతుంది. మనసుకి అధిపతి బుద్ధే. ఈ బుద్ధి చెప్తున్నట్టు మనసు ఇంటుంది. ఈ మనసు ఏం చేస్తుంది? మనసు చెప్పినట్టే మన కళ్ళు, చేతులు, కాళ్ళు పనిచేస్తూ ఉంటాయన్నమాట. బుద్ధి చెప్పినప్పుడు అప్పుడు ఆ మనసు ఏం చేస్తుంది? యెస్. అవును. ఇది కరెక్ట్ కాదు. ఇలా మాట్లాడకూడదు. ఇలా నువ్వు ఇలాంటి చెడు మాటలు వినకూడదు. ఇలా నువ్వు చూసిన దానిలా నువ్వు కావాలని కోరుకోకూడదు. ఇలా మన ఇంద్రియాలకి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. మనకు అక్కర్లేని విషయాల్లో తలదూర్చకూడదు. ఇలా చేసినప్పుడు 80% శారీరక బాధలన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఎందుకంటే మనకు తెలుసు. తెలుసు కాబట్టి శారీరక బాధలు సరైపోతాయి. దానికేం జేయాలని చెప్తున్నారు? ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు శక్తిని తీసుకుంటున్నప్పుడు మన మేడం చెప్పారు. చంద్రకళ మేడం చెప్పారు. పార్వతీదేవులు అవుతాము, సరస్వతీ దేవులం అవుతాము, లక్ష్మీదేవులం అవుతాము. ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి. మరి ఇవన్నీ గూడా మళ్ళీ మళ్ళీ మీరు యేసుకొని వినాలండి. విన్నప్పుడు స్థిరమవుతుందనమాట మనసులో. నాకు చంద్రకళ మేడం చెప్పిన క్లాస్ చాలా నచ్చింది. చాలా చెప్పారు. ధ్యానం గురించి ఎలా మనం మార్పు చెందుతాము అనేది చాలా బావుంది. ధ్యానం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. అంటే ఇలా జూముల్లోకి రాకపోతే మంచి మంచి మాటలు వినలేం మనం. కరెక్ట్‌గా ఆ టైంకి జూమ్‌లోకొచ్చి కూర్చున్నప్పుడు కొన్ని మంచి మాటలు వింటాము. ఓహ్! దీనికి ఇది గదా కారణము, దీనికి ఇది కదా అనేది మనకి అర్థమవుతుందనమాట. అదే సజ్జన సాంగత్యం చేయాలి. మరి ధ్యానంలో చెప్పాం. ధ్యానంలో శక్తి వస్తుంది. దానికేంటి పార్వతీదేవి అయిపోతాం మనం. ధ్యానంలో శక్తొస్తుంది. శక్తి అంటే పార్వతీదేవి. పార్వతీదేవులయిపోతాం. మరి ఆ శక్తితో ఈ సజ్జన సాంగత్యంలో ఏం చేస్తాము, పుచ్చుకున్న బాధలన్నీ పోతాయి. చక్కగా ఒకళ్ళొకళ్ళు చర్చించుకుంటూ ఉంటాము. ఇలాంటి బాధలన్నీ కూడా పోతాయనమాట. మరి ధ్యానంలో శక్తి వస్తుంది. సజ్జనులతో ఆ శక్తిని ఎలా వాడాలో తెలుస్తుంది.
శక్తిని తీసుకున్న శక్తిని ఈ సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు, ఈ శక్తిని ఎలా వాడాలి? దేనికి వాడాలి? అనవసరమైన విషయాల్లో మన శక్తిని వేస్ట్ చేసుకుంటున్నాము. అనవసరంగా 10 మాటలు మాట్లాడితే మన లోపలున్న శక్తి పోతుందండి. లేదు ఇలాంటి మంచి మాటలు మాట్లాడితే ఇంకా శక్తి మన లోపలికి నింపుకుంటాం అనమాట. సజ్జన సంగత్యంతో శక్తిని ఎలా వాడాలో అర్థమవుతుందనమాట. అప్పుడు ఏం జవుతుంది సజ్జన సంగస్యంతో పుచ్చుకున్న బాధలంతే పోతాయి. సజ్జనులతో ఆ శక్తి ఎలా వాడాలో తెలుస్తుంది. మూడోదేంటి స్వాధ్యాయం. స్వాధ్యాయం. అంటే ఏంటి? అంటే మనల్ని మనం చదువుకోవటం. అధ్యాయం అంటే ఏదో బుక్కు చదువుకోవటం. బుక్కులు చదువుకోవటం ఓకే. బుక్కులు చదువుకోవాలి. మంచి నాలెడ్జ్ తీసుకోవాలి. కానీ అంటే నిన్ను నువ్వు చదువుకో. నువ్వేంటో నువ్వు తెలుసుకో. నీలోకి నువ్వు తిరుగు. మనకు ధ్యానంలో చెప్పేది అదే గదా! నిన్ను నువ్వు తెలుసుకో. మ రమణ మహర్షి ఏం చెప్పారు? నిన్ను ఆయనెప్పుడంతే. ఏ ఏ ఎవరు ఏ సమస్యకన్నా ముందు నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తారు. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. స్వాధ్యాయం అంటే అదే. మనమేంటి? మనం ఏం మాట్లాడుతున్నాం? ఏ పని చేస్తున్నాం? ఎలా ఉంటున్నాము? ఎలా ప్రవర్తిస్తున్నాము? మనల్ని మనం చదువుకుంటామనండి. ఎప్పుడైతే మనల్ని మనం చదువుకుంటామో, మనం పుచ్చుకున్న బాధలన్నీ పోతాయి. తెచ్చుకున్న బాధలకి ఆన్సర్ లభిస్తుంది. మనల్ని మనం చదువుకుంటున్నప్పుడు పుచ్చుకోం బాధలేమి. అంటే పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోం గాబట్టి, మనం ఏ బాధలు పుచ్చుకోము. మనం తెచ్చుకున్న బాధలు ఎలా చెల్లించుకోవాలో మనకి తెలిసిపోతుంది. కాబట్టి అక్కడ కర్మ శారీరక బాధలు అనుభవిస్తున్నప్పుడు వాటితో ఏ బాధైతే అనుభవిస్తున్నామో, ఇది నాకెందుకొచ్చింది అని ప్రశ్నించుకోవాలి. శారీరకంగా ఏదైనా బాధ అనుభవిస్తున్నాము. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎందుకు అనుభవిస్తున్నాము? ఏదన్నా కూలింగియి తాగామా? ఏదన్నా తిన్నామా? బయట వాటర్ తాగామా? ఇవనేది మనకి జ్ఞానం తెలిసిపోతుంది. ఇది నాకెందుకొచ్చింది? తలనొప్పొచ్చిందా? ఓహో! నేనెవరికో తలనొప్పి తెప్పిచ్చే విషయాలు చెప్పుంటాను. కాబట్టి నాకు తలనొప్పొచ్చింది. చేయి నొప్పులొచ్చినాయా? కాళ్ళు నొప్పులొచ్చినాయా? నువ్వేదో ఇదివరకి గత జన్మల్లోనో, ఇంతకు ముందో నువ్వు చేసే ఉంటావు. ఊరికే ఏది రాదండి ఎవరికీ గూడా ఏది రాదు. కాబట్టి ఇది తెచ్చుకున్నాము. అని ప్రశ్నించుకోవాలనమాట. అప్పుడు కర్మ ఈ ఖైదీ ఎలా అయితే పరివర్తన చెందితే ఖైదీగా చెప్పుకున్నాం గదా! పరివర్తన చెందితే శిక్ష తగ్గిపోతుందో, నిన్ను నువ్వు క్వెషన్ ఏసుకున్నప్పుడు ధ్యానంలో కూర్చొని ఇది నాకెందుకొచ్చింది క్వెషన్ ఏసుకున్నప్పుడు నీకు ఆన్సర్ లభిస్తుంది. ఆన్సర్ లభించినప్పుడు అలాంటి తప్పులు మళ్ళీ చెయ్యవు. అలాంటి తప్పులు చేయనప్పుడు నీ కర్మంతా రిలీజ్ అయిపోతుందనమాట. కాబట్టి కర్మను అనుభవించాలంటారు. కొందరు కర్మను ఎంజాయ్ చెయి. నువ్వు తెచ్చుకున్నావు పైనుంచి దీన్ని ఎంజాయ్ చెయి అంటారు కొందరు. మరి సృష్టిలో విలువైనవి రెండే రెండండి. ఈ సృష్టి మొత్తంలో విలువైనవి ఏంటి? రెండే 2. ఒకటి ప్రాణము, ఇంకోటి టైం. కాలం. కాలమనమాట. ఇవి ఈ 2 సృష్టిలో ఎంతో విలువైనయనమాట. మరి మిగతా వాటన్నిటి మీద దృష్టి తీసేయండి. అనవసరంగా బయట ప్రలోభపెట్టేవి బోలెడన్నుంటాయి. వాటన్నిటి మీద దృష్టి వదిలేసేయండి. మీ శరీరాన్ని, ఈ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? పోతే కాలం మళ్ళీ తిరిగొస్తుందా? ఇప్పుడు ఈరోజు మండే. ఈ 10 గంటలు, ఈ 11-12 గంటల కాలం మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోను తిరిగి రాదు. దీనిలో మనం ఏం నేర్చుకున్నాం అనేదే ముఖ్యమనమాట. అది నీ కాలం ఎప్పుడు తిరిగి రాదు కాబట్టి, కాలాన్ని అనవసరమైన విషయాలకి వృధా చేయొద్దు. కాలాన్ని అనవసరమైన విషయాలకు వృధా చేయొద్దు. మీ దైనందిక కార్యక్రమాలన్నీ చెల్లించుకుంటూనే, చక్కగా కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇప్పుడు సరిత మేడం చూడండి చక్కగా పొద్దున్న 10 గంటలప్పటి నుంచి చక్కగా ఈ సజ్జన సాంగత్యంలో, జూముల్లో ఎందుకు ఆవిడకి ఇంట్లో ఉంటే కుదరదా? తెలీదా? జరగదా? ఎందుకు ఇంతక చేస్తున్న ఇన్నేసి గంటలు ఈ ఇది మనందరికీ ఈ మంచి మంచి విషయాలు అందజేయాలని చెప్పి మరి ఇలా మనందరికీ ఈ అవకాశం కల్పిస్తూ, ఒకళ్ళకొకళ్ళకి లింక్ ఏర్పాటు చేస్తూ మరి ఇదే గదా! జూమ్ లింక్ పెట్టటం అంటే మనందరికీ లింక్ ఏర్పాటు చేస్తున్నారావిడ. మరి ఇవన్నీ చేయపోతే ఆవిడకి గడవదా? గడుస్తుంది. గడుస్తుంది. కానీ ఆవిడ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కరెక్ట్‌గా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అలాగే ప్రాణం స ఏం చేయాలి? మన శరీరాన్ని మనం కరెక్ట్‌గా ఉంచుకోవాలి. మన ఈ ప్రాణాల్ని దేవుడిచ్చిన వరమండి. ఈ శరీరం గాని, ఈ ప్రాణాలు గాని దేవుడిచ్చిన వరమనమాట. ఈ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రెండే అన్నిటికంటే విలువైనవి. ఇంతకు మించి విలువైనవి ఏవి లేవు.
వేటిని మనము మనతోటి తీసుకెళ్ళము. మనం చేసిన కర్మ ఫలితాలు ఇదొక్కటే మనం తీసుకెళ్తాం. ఏటిని విలువైనది ఏది లేదు ఇంతకు మించి. అందుకని ఏం చేయాలి? ఏదైనా మన జీవితంలో వచ్చిందంటే ఇది కర్మ, ఇది నా కర్మ, ఇది నేనే తెచ్చుకున్నాను అని ఖాయం జేసుకోవాలి. అంతే. స్ట్రాంగ్‌గా ఇది నా కర్మ నేనే తెచ్చుకున్నానని ఖాయం చేసుకోవాలి. జీవితం ఎంతో విలువైనది, అద్భుతమైనది, అపూర్వమైనది ఈ జీవితం. అందుకనే చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పుణ్యకర్మ చేశామనుకోండి, మనం ఇప్పుడు పుణ్యకర్మ చేస్తూ ఉంటే, మనం తెచ్చుకున్న పాపకర్మ తీవ్రత అనేది తగ్గిపోతుంది. నా కర్మింత, నా కర్మింత అని అనుకోవద్దు ఎవరు కూడా. పుణ్యకర్మలు చేయండి. చక్కగా ఎవరికైనా సహాయం చేయండి. నీకేదుంటే అదే. నీ దగ్గర డబ్బుందా? డబ్బు సహాయం చెయ్యి. దగ్గర ఏం లేదా? మాట సహాయం చెయ్యి. నీ మాట ద్వారా, నీ చేత ద్వారా కొంతమంది స్వాంతన చేకూరుస్తుంది. అంతేగాని బాధపడే వాళ్ళ దగ్గరికెళ్ళి ఇంకా పుల్లబెట్టి కెలికి వాళ్ళని బాధకు గురి చేయొద్దు. స్వాంతన వాక్యాలు పలుకు. అది నీ నోటి ద్వారా చేసే పని. లేదు నీకింకా బాగా భగవంతుడిచ్చిన ధనముందా? చక్కగా బోలెడన్ని కార్యక్రమాలున్నాయి చేసే ధన సహాయం చేస్తే చేసే అన్నదానం, వస్త్రదానం ఇలా చాలా జరుగుతూనే ఉన్నాయి గదా! జ్ఞానముందా? నీ దగ్గర జ్ఞానముందా? జ్ఞానాన్ని పంచు. నువ్వు జ్ఞానాన్ని నేర్చుకున్నావా? జ్ఞానాన్ని పంచు. నేను అదే అనుకుంటానండి. నాకొచ్చినది ఏ వస్తే ఏ చెప్పండి. బి వస్తే బి చెప్పండి అని చెప్పి మన గురువుగారైన పత్రి గారే చెప్పారు. నాకేదొస్తే అది నలుగురితో పంచుకోవాలి. జ్ఞానముందా? జ్ఞానాన్ని పంచు. అన్నీ దోచుకోవచ్చు కానీ జ్ఞానాన్ని ఎవరు దోచుకోలేరు. డబ్బిస్తే కొంతకాలానికి అయిపోతుంది. మరి భోజనం పెడితే మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఆకలేస్తుంది. అయి చెయ్యొద్దని కాదు. అయి గూడా చెయ్యాలి. కానీ జ్ఞానాన్ని పంచు. మనిషి ఎలా బతకాలో నేర్పించు అని చెప్పారనుకోండి. ఆ మనిషి చక్కగా ఏ సమస్యలు లేకుండా జీవితాన్ని గడపగలుగుతారు. అది చేయాలన్నమాట. పుణ్యకర్మలు చేస్తే కర్మ తీవ్రత తగ్గుతుంది. ఇంకా పశ్చాత్తాపం చెందితే కర్మ దగ్ధమైపోతుందండి. మరి భగవద్గీతలో పరమాత్మ చెప్పారే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. అంటే మనం ధ్యానం చేశామనుకోండి, ఈ జ్ఞానంలో జ్ఞానాన్ని పొందుతాం. అలా పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచుతాం. అప్పుడు మన ఎనకాలున్న కర్మలు కూడా దగ్ధమైపోతూ ఉంటాయన్నమాట. ఇది చేస్తే నాకేంటి? ఇప్పుడు ఈ క్లాస్ చెప్తే నాకేంటి? అనే క్వెషన్ రాకూడదు ఎవరికీ కూడా. ఈ సరిత మేడం ఈ జూమ్ పెడితే నాకేంటి? నాకేం లాభం? ఇదొక పుణ్యకర్మ. పుణ్యకార్యం. కాబట్టి నీ కర్మ ఖాతాలో ఇది, నీ పుణ్యకర్మ ఖాతాలో ఇది జమవుతుంది. డెబిట్ అయిపోతుంది ఖచ్చితంగా. తర్వాత జన్మలో నీకు మంచి జన్మ ఇంతకన్నా ఉత్తమమైన మంచి జన్మలు వస్తాయన్నమాట. ఇది మనం అందరూ కర్మ సిద్ధాంతం. ఇది నేనింతకు ముందు చెప్పాను. ఇది విశ్వ నియమము. అంతే. విశ్వ నియమాలు, కర్మ సూత్రాలని చెప్పాను గదా! ఇది విశ్వ నియమం. నువ్వేది చేస్తే అదే తొక్కుతుంది. థాంక్ యూ మేడం. జానకి గారు మెసేజ్ పెట్టారు. ఏది చేస్తే అదే తగ్గుతుంది అనేది ఖచ్చితంగా మనం ఈ బేసిక్ అండి. ఈ బేసిక్‌గా ఈ రూల్స్ అన్నీ మనం నేర్చుకోవాలి. ఏదో ఎక్కడెక్కడో ఏదో వేదాలు నాకు కంఠతా వచ్చు. ఏదో నేను కంఠతా మాట్లాడతాను, పాడతాను అని అది పుణ్యమే. ఎంతో ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే గాని నీకు ఆ గొంతు, ఆ స్మరణ అదంతా భగవంతుడివ్వడు. ఇచ్చుంటాడు. కానీ ఇది బేసిక్. ఖచ్చితంగా బేసిక్‌గా అందరూ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇదే. ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందామో కర్మ దగ్ధమైపోతుంది. దివ్య దివ్యత్వం. దివ్యత్వం అంటే ఏంటండి? ఏదో దేవుళ్ళం అయిపోవటం గాదు. దివ్యత్వం అంటే మంచిగా మాట్లాడటం, ప్రేమగా ఉండటం. భగవంతుని యొక్క లక్షణాలు అవే. భగవద్గీతలో చెప్తారు. మంచిగా దివ్యత్వంలోకి రావాలి. ప్రేమగా ఉండు. నీ చుట్టుపక్కల వాళ్ళతో, నీ ఇంట్లో వాళ్ళందరితో ప్రేమగా ఉండు. చేతనైన సహాయం చెయ్యి. మంచిగా మాట్లాడు. ప మరి ఎవరన్నా చిన్న తప్పు చేయంగానే రైజ్ అయిపోకు. క్షమించడం నేర్చుకో. ఇదే దివ్యత్వం. ఈ దివ్యత్వంలో చేశామనుకోండి మన కర్మలు పోతాయి. మరి మనం అందరము ఈ జో ఈ ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత అన్నీ మంచి శకునాలని పాటుంది చూసారా? అన్నీ మంచిగానే మనకెందుకు కనిపిస్తున్నాయి? మనమందరం గూడా దివ్యత్వంలో ఉన్నాం. దివ్యత్వంలో ఉన్నాం. ఎవరేం మాట్లాడినా మనమేం పట్టించుకోం. ఎవరేమి మాట్లాడినా క్షమించేస్తాం.
అందరి పట్ల ప్రేమగా ఉంటాం. దానికి తగ్గ ఫలితాలే మళ్ళీ మన దగ్గరికొస్తాయన్నమాట. మనల్ని మనం ఇప్పుడు ఏదన్నా తప్పు చేశామనుకోండి, మనల్ని మనం వెనకేసుకురాకూడదు. ఎంత తప్పు చేసినా గూడా ఎవరి తప్పును వాళ్ళు ఒప్పుకోగలగాలండి. అదే నిజమైన పశ్చాత్తాపం అన్నమాట. పరివర్తన చెందుతాను, ఏ ప్రాణిని హింసించను ఇలా అనుకోవాలి. నేను ఏ తప్పు చేసినా నేను పరివర్తన చెందుతాను, ఏ ప్రాణిని హింసించను, చే సేవ చేస్తాను. సేవ. నీకేది దగ్గరుంటే ఏదుంటే అది చేస్తాను. సేవ చేస్తాను అని ఏదో పై మాటలకు కాదు, యాంత్రికంగా కాదు అనుకోవాల్సింది. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మనం ధ్యానంలో కూర్చొని చెప్పాలి ఈ విషయం. నేను పరివర్తన ఏ తప్పు చేసినా నేను పరివర్తన చెందుతాను. నేను ప్రాణికి హింస చేయను, హాని చెయ్యను, సేవ చేస్తాను. నాకు చేతనైనంత సేవ నేను చేస్తాను అని హృదయపూర్వకంగా ధ్యానంలో చెప్పుకోవాలి. అంటే ఒకటి పరివర్తన, రెండోది పశ్చాత్తాపం, మూడోది ప్రాయశ్చిత్తం. 3 ఉండాలి. పరివర్తన చెందాలి ముందు తెలుసుకోవాలి. నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి. తర్వాత పశ్చాత్తాపం చెందాలి. నిజంగా నేను తప్పే చేశాను అని నిన్ను నువ్వు ఒప్పుకోవాలి. తర్వాత దానికి తగ్గ ప్రాయశ్చిత్తం. ఒకళ్ళని ఒక మాట అన్నామనుకోండి తెలియకుండా గబుక్కున ఇంట్లోకొచ్చాము. ఇంట్లోకొచ్చినాక ఒకసారి ఆలోచించాలి. నేను అన్న మాట కరెక్టేనా అని అనుకోవాలి. నేను తప్పు చేశానని నువ్వు తెలుసుకున్నప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరికెళ్ళి సారీ చెప్పండి. సారీ చెప్తే ఆ కర్మ అక్కడికి రిలీజ్ అయిపోతుంది. అయిపోతుందక్కడికి. నువ్వు ఈ కర్మకు తగ్గ ఫలితాలు నువ్వు అనుభవించక్కర్లేదు. నువ్వు చక్కగా చేసుకోండి. ఇలా ఈ 3 ఉండాలండి. ఈ 3 ఉండాలి. పరివర్తన, ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం ఈ 3 ఉండాలి. ఇక మానసిక బాధలు. ఇవన్నీ శారీరకం బయట కనపడేవి. ఇక మానసిక బాధలు. కర్మని మానసికంగా కర్మని శిక్షగా కాకుండా శిక్షణగా ఎప్పుడైతే తీసుకున్నావో నువ్వు, నీ మానసిక బాధలన్నీ పోతాయి. యెస్. నేను ఇది తెచ్చుకున్నాను. నేను మానసికంగా ఎందుకు బాధపడాలి? నేను దీన్ని కర్మలు చే ఈ మానసికంగా ఎప్పుడొస్తుందండి ఈ బాధ మనకి? అమ్మో! ఇవన్నీ నాకెందుకొచ్చినాయి అని మనం బాధపడుతున్నప్పుడే మానసిక బాధుంటుంది. ఆ మాన ఈ ఈ ఇది శిక్షణగా నేను తెచ్చుకున్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో, మానసిక బాధలుండవు. నేనే తెచ్చుకున్నాను, నేను చెల్లించుకుంటానని హ్యాపీగా చెల్లించుకుంటామనమాట. అంగీకరిస్తాం. అంగీకరించి హ్యాపీగా ఉంటామనమాట. తర్వాత అప్పుడు కర్మ రిలీజ్ అయిపోతుంది. ఈ ముందు మన తప్పును మనం అంగీకరించినప్పుడు చక్కగా మానసిక బాధ అనేది ఉండదు. ఇక మూడోది ఆర్థిక బాధలు. ఈ ఆర్థిక బాధలంటే ఆహ్, సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. నీ ఆదాయం ఎంత? నీ ఖర్చెంత? నీ ఆదాయం నువ్వు మించి చేస్తేనే గదండీ ఎవరికైనా ఆదాయానికి మించి చేస్తేనే గదా ఆర్థిక బాధలుండేది. నీ ఖర్చెంత? నీ నీ ఆదాయానికి తగ్గట్టు నీ ఖర్చుంచుకో. ముందు ప్లాన్ లేకుండా ఏది చేయకు. చెప్తారు. ప్రవచనకర్త గరికపాటి వారు చెప్తారు. డీమార్ట్‌లోకెళ్ళి ఒక చిన్న వస్తువు కొనుక్కుంటానికెళ్ళి ఇంత బాస్కెట్ మొత్తం నింపేసుకొనొస్తే ఆర్థిక బాధలు తప్పవు. ఖచ్చితంగా మనం దేనికోసం వెళ్ళామో దానికోసం. అంటే ఇక్కడ ఏం చేయాలి? మన ఇంద్రియాల్ని మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మన మనసుని మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలి. రిమోట్ ఇప్పుడు టీవీ ఉందనండి. మన రిమోట్ మన చేతిలో ఉందనుకోండి. మనకు కావాల్సిన ఛానెల్ మార్చుకుంటాం గదా! అలాగే మన మనస్సనే రిమోట్‌ని మన చేతిలో ఉంచుకోవాలి. షాపింగ్ మాల్‌కెళ్ళొచ్చు, చూడొచ్చు, ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మనకి ఏది అవసరమో అదే కొనుక్కోవాలి. చూసిందల్లా కొనుక్కోవటం గాదు. అప్పుడే గదా ఆర్థిక బాధలొచ్చేది. మన మనస్సనే రిమోట్‌ని మన కంట్రోల్‌లో ఉంచుకుంటే ఆర్థిక బాధలుండవు. మన ఫ్యామిలీకి కావాల్సిన ఏది కావాలో అదే తెచ్చుకోవాలి. అంతేకాని చూసిందల్లా వెళ్ళకూడదు. చూసిన దానికల్లా వెళ్ళకూడదు. పరిగెత్తకూడదు. కళ్ళు పరిగెత్తిన దానికల్లా మనసు పరిగెత్తకూడదు. మనసు పరిగెత్తిన దానికల్లా బుద్ధి దాన్ని ప్రేరేపించకూడదు. ఇలా చేయకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకు ఎప్పుడైతే చేసుకుంటామో, నా వాస్తవానికి నేనే కారణము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ వాస్తవంలో నేను జీవించేదానికి దేనికైనా సరే, మీరు మంచిగా అయినా జీవించండి, చెడుగా అయినా జీవించండి. ఏది జీవించినా సరే, ఈ వాస్తవానికి నేనే కారణము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మనలో చక్కగా హ్యాపీగా, హాయిగా కర్మ శిక్షగా కాకుండా శిక్షణగా మనం తీసుకోగలుగుతామనమాట. ఇదమ్మా కర్మ శిక్ష కాదు శిక్షణ అనే టాపిక్. ఇలా మనం అందరం మన అందరి నిత్య జీవితాల్లో
తెలుసుకోవలసినది. మన లైఫ్ లీడ్ చేయాలి అంటే ఇలాంటి విషయాలన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని ఇది దాటితేనే మనం ఇంకా ఎక్కువ ఆధ్యాత్మికంగా ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఒక భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలన్నా, ఒక వేదం నేర్చుకోవాలన్నా, ఈ ఈ స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో, ఈ స్థితిని దాటి ముందుకి అప్పుడు నేర్చుకోగలుగుతాము. ముందు ఇవి అంగీకరించినప్పుడు ముందుకెళ్ళలేము. ఎవరం గూడా ముందుకెళ్ళలేము. ముందుకెళ్ళలేము. ఇవి నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఆ ప్రకృతే, ఆ విశ్వమే నీకు కావాల్సిన అవకాశాలన్నీ నీ దగ్గరికి తీసుకొస్తుంది. ఎప్పుడైతే నీ వాస్తవాలను నువ్వు అంగీకరించావో, అప్పుడు ఆ విశ్వము నీ ఎదుగుదలకు కావాల్సిన అవకాశాలన్నీ నీ ముందుకి అవే వచ్చేస్తాయి. నువ్వు కోరుకోవసరం లే. నువ్వేది కోరుకోవసరం లే. ఏది కావాలో ఆ భగవంతుడికి తెలుసు. అది నీ జీవితంలోకి తీసుకురాబడుతుంది. ఓకే అండి. ఇంతసేపు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.